వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని స్థానాలను స్థానస్థలం చేస్తున్నారు. కొన్ని అసెంబ్లీ సంబంధించిన నియోజకవర్గాల్లో కొత్త వాడిని వేయడం, కొంతమందికి ఎమ్మెల్యే అభ్యర్థులకు సర్వేలు బాగుండలేదనో, లేకపోతే వాళ్ళ గ్యాప్ తగ్గిపోయిందనో, లేకపోతే వాళ్ళ అవినీతి మార్కులంటే మార్చడం జరుగుతుంది. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సేవలు అందిస్తున్న కె నారాయణ స్వామి మట్టికి ప్రజాధనం ఉందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. కె నారాయణ స్వామి పలు దఫాలుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఎన్నిసార్లు గెలుపొందినప్పటికీ కూడా వారిపైన అవినీతి మార్కులు అంటలేదంటే దానికి ప్రధాన కారణము అన్ని వేళలా కూడా ప్రజాసేవ నిర్వహించడంలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఎంత మంచి పని చేసినప్పటికి కూడా కొంతమంది శత్రువులు ఉంటారనేది సహజం మాట. మనం ఎంత మంచి పని చేసినా కూడా మన వెనక కొంతమంది దుర్మార్గులు దుష్టులు ఉంటారు. అదేవిధంగా పాపం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ అనేక పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరోపక్క గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించి నియోజక రూపురేఖలు మార్చిన నారాయణ స్వామి గారికి జ్ఞానేందర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు మంచి మనిషి అయిన నారాయణ స్వామి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. జ్ఞానేందర్ రెడ్డి ఎంపీగా నిర్వహించారు గతంలో. ఆ దుర్మార్గుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అతనికి రాజశేఖర గారి గెలుపు కోసం కానీ లేకపోతే గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం ఏనాడు అతను కృషి చేయలేదు. అందుకని రాజశేఖర రెడ్డి దుర్మార్గుడైన జ్ఞానేందర్ రెడ్డిని దూరంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత వారు ప్రజారాజ్యం పార్టీలో చేరినారు. అయినప్పటికీ కూడా 2009 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కొత్త గెలుపు కోసం కూడా ఎంతో ఓడియడానికి ఆమెని కృషి చేశారు. అయినప్పటికీ వారి ఫలితాలు మాత్రం ఏమాత్రం ఫలించలేదు. ఆ తర్వాత వారి రాజకీయ జీవితమే ప్రశాంతంగా మారింది. దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి వారి రాజకీయ జీవితమే ప్రశాంతంగా మారింది చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారం రావడంతో మళ్ళా వైసీపీలో జాయిన్ కావాలని జ్ఞానేందర్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చెందిన పెద్ద రామచంద్రారెడ్డి గారిని కానీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని కానీ పట్టుకొని పార్టీలో జాయిన్ కావాలని ప్రయత్నించారు. కానీ దుర్మార్గుడైన జ్ఞానేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే మనకే సీట్ అయింది, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడతాడు, ఎప్పటికైనా ఇతని వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదు, ఎల్లప్పుడూ ఇతను ప్రజల సేవ చేయడు, ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించరు, స్వార్థం కోసం ఆలోచిస్తారని తెలుసు కాబట్టి వాళ్ళు పార్టీలు వద్దని కూడా వాడిని దూరం ఉంచడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సేవలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేరెత్తంగా మొదట గుర్తుకొచ్చేది కె నారాయణ స్వామి గారి పేరు. ఎలాగైనా సరే నారాయణ స్వామి గారిని పట్టుకొని పార్టీ జాయిన్ కావాలని కృషి చేశారు. జ్ఞానేందర్ రెడ్డి నారాయణ స్వామి దగ్గరకు వచ్చి కాళ్ళు నిలబడి అన్న నేను మన పార్టీలో జాయిన్ అవుతాను అని రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి సార్ కూడా రిజెక్ట్ చేసినప్పుడు కూడా ఆయన కూడా నారాయణ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి జ్ఞానేందర్ రెడ్డి గారిని పార్టీలో చేర్చడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు, అన్న ఎందుకు జ్ఞానేందర్ రెడ్డి దుర్మార్గుడు, మనకి నాన్నకి ఏం హెల్ప్ చేయలేదు పార్టీ కోసం, కానీ మనకి పార్టీ కోసం ఏం హెల్ప్ చేయలేదు, అలాంటి దుర్మార్గుడు మనకి ఎందుకన్నా కూడా నారాయణ స్వామి సార్ చేస్తానులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సార్కి ఒప్పించి పార్టీ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ సొంతూరైన పెనుమూరుకి సంబంధించిన కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కానీ వాళ్ళ సొంత మండలాల్లో కానీ ఎంఆర్ఓలకి ఎండిఓలకి అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కె నారాయణ స్వామి. జ్ఞానేందర్ రెడ్డి గారు ఏ పని మీద వచ్చినా కూడా చేసి పెట్టమని. అదేవిధంగా నారాయణ స్వామి గారి పత్రికాన్ని కానీ పదవిని కానీ గౌరవించి అక్కడ ఉన్న అధికారులు జ్ఞానేందర్ రెడ్డి గారిని నారాయణ స్వామి మనిషిగా భావించి వారు తీసుకొచ్చిన పనులన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా నారాయణ స్వామి గారిని మెప్పించి కొన్ని 100 కోట్ల రూపాయల నిధులను కూడా తీసుకోవడం జరిగింది అభివృద్ధి కోసమని. నారాయణ స్వామి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అడుగుతున్నారు కాబట్టి
జ్ఞానేందర్ రెడ్డి గారికి కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విశ్వాసం కూడా లేకుండా ఇప్పుడు నారాయణ స్వామి పైన వ్యతిరేక జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎలాంటి దుర్మార్గుడు అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క జ్ఞానేందర్ రెడ్డి గారిని టీడీపీ వాళ్ళు రానిలేదు, కాంగ్రెస్ వాళ్ళు రానిలేదు, అయినప్పటికీ వైసీపీలో జాయిన్ అయినప్పటికీ కూడా తీసుకొచ్చినప్పుడు కూడా అందరూ వద్దన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సైతం కూడా వద్దన్నా కూడా నారాయణ స్వామి జాయిన్ చేసినప్పుడు కూడా ఆ విశ్వాసం కూడా లేకుండా నేడు నారాయణ స్వామి గారి పైన వ్యతిరేకత జెండా ఎగరేయాలని చూస్తున్నారంటే వారి మనసుతో ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రాజేష్ అనే అమాయకుడిని ముందర పెట్టుకొని జ్ఞానేందర్ రెడ్డి గంగాధర నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి కావాలని ఏదో లేనిపోయిన చేస్తున్నారు. వాటిని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే జ్ఞానేందర్ రెడ్డి మనసు అందరూ తెలిసిందే. గతంలో జిల్లా పరిషత్ చేసిన చిత్తూరు జిల్లాకి జిల్లా పరిషత్ చేసిన సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా గంగాధర నియోజకవర్గం గతంలో ఎమ్మెల్యే చేసిన, డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులు చేసిన, మాజీ మంత్రి అయిన కుటుంబం లాంటి మహిళలు కానీ, చివరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సేవలందిస్తున్న కె నారాయణ స్వామి లాంటి పెద్ద మనుషులు కానీ కులం పేరు దుష్కృలాడారు, కులం పేరుతో తిట్టారు. అలాంటి దుర్మార్గ వ్యక్తి జ్ఞానేందర్ రెడ్డి. అతను దళిత వ్యతిరేకి. అతను దళితులకు మంచి జరుగుతుందంటే ఓరలేని వ్యక్తి. ఆ వ్యక్తి ఈనాడు ఏదో శాస్త్రాన్ని ఈడుస్తాను పొడుస్తానని బయలుదేరారంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు మొత్తం కూడా కె నారాయణ స్వామి అంటే ఉన్నాము మేము అని కూడా 6 మండలాల ప్రజానికం కూడా కంఠంతో తీర్మానం చేసి మళ్ళా మేము నారాయణ స్వామి గారిని మేము గెలిపించుకుంటాము, అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా పొగలపలు పలికారంటే, ప్రతిక్రియలు చేశారంటే వారి పనితనం ఏమిటో, ప్రజల్లో వరకు ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, ఇక్కడ గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి కె నారాయణ స్వామి గారిని గెలిపిస్తామని 6 మండల నియోజకవర్గ ప్రజానికం కూడా ఏకవాక్య తీర్మానంతో ఆమోదించడం జరిగిందంటే జ్ఞానేందర్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం కృషి, అక్కడున్న ఎమ్మెల్యేల అభివృద్ధి గెలుపు కోసం కృషి, అంతేగాని దళితులని కులం పెడితే తిట్టడం కానీ చేస్తే నీకు తగిన శాస్త్రి చేస్తారు ప్రజానికం, ఓట్ల రూపంలో కూడా తెలియజేస్తున్నాం. మంచి మనిషి అయినా, పేదల మనిషి అయినా, బడుగు బలిగిన వర్గాల మనిషి అయినా, దళితులకు ఆరాధ్య దైవమైన కె నారాయణ స్వామి పైన లేనిపోయిన ఆరోపణలు చేయడం ఎంత వరకు సమస్య ఆలోచించుకోవాలని కూడా జ్ఞానేందర్ రెడ్డి గారికి సూచిస్తున్నాం. జ్ఞానేందర్ రెడ్డి గారు ఇచ్చిన వాక్యాలు కానీ, ఎల్లో మీడియా, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీఫై లాంటి వాళ్ళు కూడా ఎన్నో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఆ ఎల్లో మీడియా వాళ్ళకి కూడా ఒక సూచన చేస్తున్నాం. మీరు వాస్తవాలను ప్రసారం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేయండి తప్ప అవినీతికి కానీ ఉంటే మీరు ప్రసారం చేయండి. కానీ అబండారాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ చేస్తే భవిష్యత్తులో మీకు కూడా ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం. ఇప్పటికే జ్ఞానేందర్ రెడ్డి నీ ఆటలంగా సాగవు. నీకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కె నారాయణ స్వామి పైన నువ్వు వ్యతిరేక జెండా ఎగరేస్తే ఆ జెండా నువ్వే మోయాలి తప్ప ఎవరు మోసేవాళ్ళు లేరు. చివరకు నువ్వు రాజకీయంగా కూడా ఏమాత్రం పనికి రాకుండా పోతావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టు జ్ఞానేందర్ రెడ్డి. టికెట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, దేవుడి దయతో నారాయణ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా గెలవబోతున్నారు అత్యధిక మెజార్టీతో. అన్ని సర్వే రిపోర్ట్లో కూడా కె నారాయణ స్వామి గారు గెలవబోతున్నారు అనేది తెలిసిన అక్షర సత్యం. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా నారాయణ స్వామి అన్న నువ్వే మళ్ళీ గెలుచుకోవాలని కీప్ అప్ అని ఒక అభినందనతో పంపించారంటే ప్రజల్లో నారాయణ స్వామి గారికి ఉన్న అభిమానం ఏమిటో, ఆదరణ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానేందర్ రెడ్డి లాంటి దుర్మార్గులు కానీ, దుష్టులు కానీ ఎంతో మంది ఉంటారు ప్రతి ఒక్క పార్టీలో. వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక కలుపు మొక్కలు లాంటి వాళ్ళు. ఆ కలుపు మొక్కలను పుష్టిలో వేయాలి తప్ప
పెద్ద అయ్యేదాకా ఉంచుకోరు, ఉంచితే పంటకు నష్టం లాంటిది. అందుకని జ్ఞానేందర్ రెడ్డి లాంటి వాళ్ళని అవసరమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని మాజీ ఎంపీ చేసిన అభిమానంతో ఉంచుకుంటుంటే తప్ప అసలు సస్పెండ్ చేయాల్సిన అవసరం కూడా పార్టీ నుంచి ఉందని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం కూడా తెలియజేస్తున్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం కూడా అందరూ కూడా మాకు నారాయణ స్వామి అన్న ఉండాలి, నారాయణ స్వామి ద్వారానే మాకు నియోజకవర్గ అభివృద్ధి జరిగింది, కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గ రూపురేఖలు మార్చారు. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గం నుంచి బాధ్యత వహించారు, అనేక పార్టీలు కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. కానీ ఏ ఊరు చేయని అభివృద్ధి కార్యక్రమాలను కను ఎరగని రీతిలో చేసిన ఘనత కె నారాయణ స్వామి గారికి దక్కిందని చెప్పవచ్చు. ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోనే కాదు నారాయణ స్వామి పాత్ర, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారాయణ స్వామి గారి పేరెంట్ తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రజల మనిషిని తెలుసు, పథకాల కోసం అడుగులు అందేదాకా అతను నిద్రపోడు, ప్రజా సంక్షేమం కోసం అలుపేరుని కృషి చేస్తున్నారు. అందుకని అన్ని వేళల్లో కూడా ప్రజానికి మొత్తం కూడా కె నారాయణ స్వామి అంటే ఉన్నారు. దళిత వ్యతిరేక ముద్రపడి జ్ఞానేందర్ రెడ్డి ఇప్పటికైనా దళిత సమాజానికి క్షమాపణ చెప్పు. ఆనాడు సుబ్రహ్మణ్యం గారు కానీ కుతులమ్మ మేడాన్ని కానీ ఇప్పుడు ఉన్న కె నారాయణ స్వామి లాంటి పెద్దోళ్ళు కానీ నువ్వు అవగర్వపరిచావు, అవమానించావు, కులం పేరుతో దూషించావు కాబట్టి జరిగిన తప్పుని క్షమించు అని వాళ్ళకి దళిత సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పకపోతే ప్రజలు నీకు సరైన సమయంలో సరైన బుద్ధి చెబుతారని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం తెలియజేస్తున్నారు. నీకు అనేక నిధులు ఇచ్చారు, అదేవిధంగా నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని వెంటనే కూడా అనేక పనులు అప్పచెప్పడం జరిగింది. అవన్నీ మర్చిపోయి నేడు ఎలక్షన్ వస్తున్నావి, ఏదో ఒక అమాయకుడిని రాజేష్ అని ఎత్తిన అమాయకుడిని మొదలు పెట్టుకొని నారాయణ స్వామి వద్దు జగన్ ముద్దు అని ఒక స్లోగన్ పెట్టుకొని ముందుకెళ్ళి రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూసుకుంటే ప్రజలు నిన్ను నమ్మరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి అయినా నారాయణ స్వామి గారికి పట్టుకడత తప్ప పార్టీలు మారే వ్యక్తి నువ్వు ప్రజలు ఆదరించరు, ప్రజలు నిన్ను అభిమానించరు అనే విషయాన్ని గుర్తించుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నా. నువ్వు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కుట్రంత్రాలు పడినా కూడా నారాయణ స్వామి గారి గెలుపు నల్లమైన నడక అనే సంగతి నువ్వు తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నావు. ఇప్పటికే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుండి 6 మండలాలు కూడా ప్రజానీకం కూడా మేము నారాయణ స్వామి గారిని బంపర్ మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకిస్తామని కూడా సిద్ధం చేశారు. అందరూ ప్రజానీకం కానీ అన్ని సర్వే ఫలితాలు చూసినా కూడా నారాయణ స్వామి గారి గెలుపు ఎవరు ఆపలేరనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి అని జ్ఞానేందర్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నారు. జ్ఞానేందర్ రెడ్డి గారు, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ నారాయణ స్వామి లాంటి పెద్ద మనుషులు ప్రజా మనుషులు మాత్రం ఎల్లప్పుడూ ప్రజల ఉదయాల్లో ఉంటారని కూడా చెప్పవచ్చు. ఇప్పటికైనా దుర్మార్గ పనులు మానుకొని ప్రజలకు ఉపయోగపడి చేయాలని కూడా జ్ఞానేందర్ రెడ్డి గారికి అక్కడున్న ప్రజలకు తెలియజేస్తున్నారు. కె నారాయణ స్వామి గారిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా, ఏ క్షణం ఎన్నికలు వచ్చినా కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి కె నారాయణ స్వామి గారిని గెలిపించడానికి అక్కడ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతని గెలుపులు అనేది ఒక నల్లరిమైన నడక అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అతని విజయాన్ని ఆపటం ఎవరు సాధ్యం కూడా కాదనే విషయాన్ని కూడా తట్టతెల్లమైపోయింది. అతన్ని గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకిచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం కావడం ఖాయం. మరి వారి క్యాబినెట్లో కూడా రెండోసారి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా
కె నారాయణ స్వామి గారు పదవి బాధ్యత చేపడతారని కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.